నమస్కారం. ఎస్ఎం న్యూస్ ఛానల్ స్వాగతం. వార్తలు చదువుతున్న గోపి ధర్మారావు. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గ్రూప్ 1-2 పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ. అంగన్వాడీల నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి. నెరచదనలతో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఏఎస్ఐకి బ్రోంజ్ మెడల్. ఆరవ రోజు అంగన్వాడీల చెవిలో పూలు పెట్టిన నిరసన. వైభవంగా జగజ్యోతి కార్యక్రమం. అంగన్వాడీల పట్ల ప్రభుత్వం నిరంకుశ వైఖరి విడనాడాలి. గ్రూప్ 1-2 పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వెనుకబడిన తరగతుల అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు బాపట్ల జిల్లా బీసీ వెల్ఫేర్ సాధికారత అధికారి అర్జునరావు తెలిపారు. గ్రూప్ 1 అభ్యర్థులు ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. గ్రూప్ 2 అభ్యర్థులు ఈ నెల 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుందని తెలిపారు. మండల కేంద్రం వేమూరులో అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులు చేస్తున్న నిరసన సమ్మెకు మాజీ మంత్రి నక్క ఆనందబాబు ఆదివారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శిబిరాన్ని సందర్శించి తన సాంఘీభావాన్ని తెలిపి వారితో పాటు దీక్షలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జన్నలగడ్డ విజయబాబు, మైనేని మురళీకృష్ణ, పార్టీ వివిధ శ్రేణులు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సమస్యల కోసం ఏకరూపమైన సమస్య పరిష్కారం కోసం ఏ విధంగా ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నాలన్నీ చేయకుండా ఈ గవర్నమెంట్ రైతులు దీన్ని ప్రత్యామ్నాయ వ్యవస్థ నియమిస్తామని చెప్పి కాలాల పద్ధతి బట్టి ఆ సెంటర్స్ హ్యాండ్ ఓవర్ చేసుకునే అనేది చాలా ప్రజాస్వామిక చర్య. ఈ ముఖ్యమంత్రి యాక్షన్ అనేది ఇక్కడ పడుతున్నాడు. ఇక్కడ నిజంగా మనకు గుర్తుగా అతను నమ్మకమైనటువంటి యాక్షన్ స్పష్టంగా కనపడుతోంది. ఇవాళ మీ అంగన్వాడీ సెంటర్స్ చాలా బాగుంటుంది. ఈ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవడం ఇవాళ మీకు మీరు చాలా బాగున్నటువంటి సచివాలయ ప్రయత్నం బాగుంటుంది. మీరు వాళ్ళకి అదే పంపించండి. ఆ తర్వాత మిగతా 11 లక్షలు ఉద్యోగస్తున్నారు. వాళ్ళు మొత్తం కూడా 53% పుట్టిన చంద్రబాబు ఇస్తే ఈ రోజు ఏం చేశారో చూశారు. వాళ్ళు రోజంతా కసిగా ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు జరుగుతున్న జగన్మోహన్ రెడ్డిని అదే విధంలో మీ సమస్య కూడా సహేతుకమైనటువంటి సమస్యల కోసం మీరు పోరాటం చేస్తున్నారు. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తాడు. ఆనాడు మీరు చేస్తున్నటువంటి ఉద్యమం మొత్తం ఆయన దృష్టిలో ఉంది. రోజు మేము ఉదయం పూట స్ట్రాటజీలో మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా మీరు అడుగుతున్నటువంటి డిమాండ్స్ లో సహేతుకమైనటువంటి వాటిని తప్పనిసరిగా నెరవేర్చేయడంలో మా పార్టీ ఉంటుంది. ఖచ్చితంగా మీరు చేస్తామని మాత్రం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మీరు చేస్తే ఉద్యమానికి మా పూర్తి సహకారం సంపూర్ణంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు. గుంటూరు పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా నిధులు నిర్వహిస్తున్న గొల్లపూడి రాజ్ కుమార్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజేంద్రనాథ్ రెడ్డి చేతుల మీదుగా బ్రోంజ్ మెడల్ అందిస్తున్నట్లు ఆదివారం తెలిపారు. మంగళగిరి పోలీస్ స్టేషన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాజ్ కుమార్ నెరచదనలతో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు బ్రోంజ్ మెడల్ తో సత్కరించారని వివరించారు. స్టేషన్ అధికారులు, సిబ్బంది అభినందించారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం మొక్కుబడి చర్చలు కాదని చిత్తశుద్ధి చర్చలు జరపాలని సిఐటియు నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్ర
అమర్తలూరులోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి కళావేదిక వద్ద ఆదివారం చెవిలో పూలు పెట్టే క్యాలిగ్రాఫ్ ఫ్లవర్లు పెట్టుకుని నిరసన తెలిపారు. అంగన్వాడీల కోరికలు, వేతనాల పెంపు, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ లాంటి సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. చర్చలు జరపాలని చెప్పి మనందరం ఈ రోజున చెవులో పూలతో మనం నిరసన తెలియజేస్తున్నాం. ఫ్లెక్సీలు అన్నీ కనబడుతున్నాయి. డిమాండ్స్ వర్ధిల్లాలి అంగన్వాడీల నిర్వాధిక సమ్మె, జయప్రదం చేయండి అంగన్వాడీల నిర్వాధిక సమ్మెను. వర్ధిల్లాలి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్. వర్ధిల్లాలి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్. అమలు చేయాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీని. అమలు చేయాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీని. ఇవ్వాలి కనీస వేతనాలు. అమలు చేయాలి కనీస వేతనాలు. ఇవ్వాలి సెంటర్లకు నాణ్యమైన సరుకులు. ఇవ్వాలి సెంటర్లకు నాణ్యమైన సరుకులు. ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్. ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్. అమలు చేయాలి కనీస వేతనాలు. చెప్పండి. వర్ధిల్లాలి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్. వర్ధిల్లాలి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్. గుర్తించాలి అంగన్వాడీల ప్రభుత్వ ఉద్యోగులుగా. గుర్తించాలి అంగన్వాడీ ప్రభుత్వ ఉద్యోగులుగా. ఇవ్వాలి కనీస వేతనాలు. ఇవ్వాలి కనీస వేతనాలు. ఇవ్వాలి వేతనంతో కూడిన మెడికల్ లీవులు. ఇవ్వాలి వేతనంతో కూడిన మెడికల్ లీవులు. ఇవ్వాలి గ్రాట్యుటీని. గ్రాట్యుటీ. గ్రాట్యుటీ. కనీస వేతనాలు. కనీస వేతనాలు. గ్రాట్యుటీ. విడనాడాలి ప్రభుత్వం మొండి వైఖరిని. నశించాలి ప్రభుత్వం దౌర్జన్యం. నశించాలి అంగన్వాడీ సెంట్రల్ వై ప్రభుత్వ దౌర్జన్యం. మొక్కుబడితో చర్చలు కాదు, నిజాయితీతో చర్చలు జరపాలి. మొక్కుబడితో చర్చలు కాదు, మొక్కుబడి చర్చలు కాదు. జయప్రదం చేయండి అంగన్వాడీల నిరవధిక సమ్మెను. ఆపాలి అంగన్వాడీలపై బెదిరింపులు. ఆపాలి అంగన్వాడీలపై బెదిరింపులు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఘంటసాలలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం 6:10 జగజ్యోతి కార్యక్రమం జరిగింది. గండసాలపాలెం గ్రామ వాస్తవులు బోయపాటి జగన్మోహన్ రావు, రమాదేవి దంపతులచే జగజ్యోతి ప్రజ్వలన జరిగింది. రాత్రి 8 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘంటసాల రాధాకృష్ణమూర్తి దంపతులచే నిర్వహించారు. అంగన్వాడీల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరి వినడాలని, న్యాయకరమైన సమస్యలు పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర సమితి సభ్యులు పి నాగార్జున డిమాండ్ చేశారు. నిరవర్ధిక సమ్మెతో భాగంగా ఆదివారం తాలూకా ప్రధాన ద్వారం వద్ద అంగన్వాడీ మహిళలు పొర్లు దండాలు పెడుతూ తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేయగా, తమ సమస్యల పట్ల ముఖ్యమంత్రి సదస్సు కరిగించేలా చేస్తున్నట్లు ముస్లిం మహిళలు సమాజ్ కు చేశారు. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం.